ఏడికి పోయినారు, లొకేషన్ ఏంటో కొత్తగా కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? అనుకోనే ఉంటారులేండి. అదేనండి బాబు, రీసెంట్ గా వీడియో అయితే పెట్టినా కదా ఊరు వెళ్తున్నా అని చెప్పేసి. ఇంకా మేమైతే ఏలూరులో అయితే ఉన్నాము, మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం అనమాట. ఇంకా మా బాబాయ్ అయితే పార్క్ అయితే తీసుకొని వచ్చినారు. ఈ పార్క్ పేరు ఏంటో గెస్ చేయండి. వద్దులేండి, మీకెందుకు శ్రమ, నేనే చెప్పేస్తాను. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. అదేనండి బాబు, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటది. బృందావనం పార్క్ అయితే వచ్చినామన్నమాట. ఆడైతే భలే ఉన్నాయి జంతువులు అయితే. ఇక్కడైతే ర్యాబిట్స్ తో ఆడుకుంటున్నా నేను. చేయి చూపిస్తుంటే అవి మీద మీదకి వస్తున్నాయి చూడండి. ఇంకా మేము వచ్చింది నైట్ టైం కదా, టైం వచ్చేసి 8 అలా అవుతుంది. ఇంకా మొత్తం లైటింగ్స్ తో అయితే ఇలా అయితే ఉంది పార్క్. 2 years పైనే అలా అవుతుందన్నమాట మేము ఏలూరుకి రాక. ఇంకా అలానే ఏలూరుకి అయితే వచ్చినాం కదా, మనం ఖాళీగా ఉంటామా, ఆడ ప్లేసెస్ అయితే ఓ రేంజ్ లో అయితే ఉంటాయి. ఇంకా బాబాయ్ అయితే పార్క్ అయితే తీసుకొని వచ్చినారు ఈరోజు. ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేనైతే మినీ వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఇంకా ఇక్కడ బుర్కా వేసుకొని ఉంది కదా, తన పేరు వచ్చేసి హనియా అనమాట, మా బాబాయ్ వాళ్ళ కూతురు. ఇంకా తను మా ఫౌజీ అయితే ఉయ్యాలు ఊగుతున్నారు చూడండి. ఇంకీడ వచ్చేసి ఒక చిన్న బేబీలా ఉందన్నమాట, ఇప్పుడే పుట్టిన దానిలాగా. ఇంకా మా బాబాయ్ అయితే వీడియో తీసుకుంటానైతే పిలిచినారు. ఇంకా ఏందని ఆడ పోయి చూస్తే ర్యాబిట్ బేబీ అనమాట. అది చూడండి ఎంత చిన్నగా ఉందో, ఇప్పుడే కదులుతుంది చిన్న చిన్నగా. ఇంకా వీళ్ళైతే ఉయ్యాలలో అయితే ఊగుతున్నారు. ఏలూరులో ఉన్న వాళ్ళకి ఎంత మందికి బృందావనం పార్క్ అంటే తెలుసో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే బోర్డు అయితే ఎక్కినాం అనమాట చూడండి. ఇంకా పార్క్ లోనే బోర్డు అనమాట. ఇంకా పర్ మనిషికి ఛార్జ్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. తగులుతుంది. లోపల పార్క్ లోకి రావడానికి ఎంట్రెన్స్ లో అయితే మనిషికి 10 రూపీస్ అయితే తీసుకున్నారు. మేమైతే 6 అయితే వచ్చినాం అనమాట. ఇక్కడైతే ఫ్రిషెస్ కూడా ఉన్నాయన్నమాట. పాప్కార్న్ వేస్తుంటే దగ్గరకు వస్తున్నాయి, పట్టుకుందామంటే తుర్రుమని ఉరుకుతున్నాయి. ఇంకిడ తాబేళ్ళు కూడా ఉన్నాయి, దాన్ని పట్టుకోవాలంటే నాకు చూస్తే భయం వేసిద్ది తాబేళ్ళు అని, అందుకనే పట్టుకోలే. ఇంకా కళ్ళ ముందే చేపలు చూస్తే మనం ఆగుతామా, ఇంకెందుకు లేట్ చేపలు పడదాం పట్టండి అని చెప్పేసి ఇక్కడ మా చెల్ల అయితే చేపలు పడదామని చున్నీ అయితే ఇచ్చిందనమాట. ఇంకా బోర్డు ఆయన ఆడ నుంచి అరుస్తుండు, నువ్వేంది చేపలు పడుతున్నారు, లేకపోతే ఇంటి నుంచి వచ్చేటప్పుడు వల తెచ్చుకోవచ్చుగా చేపలు పట్టుకోవటానికి అని వెటకారంగా మాట్లాడుతుండ ఆయన. ఏం కోపం వచ్చింది మా సాదియాకైతే. అదే సాదియా అంటే హనీ వాళ్ళ చెల్లి అనమాట. హలో, ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? చాలా మందికి డౌట్ రావచ్చు ఇది ఇంజన్ బోర్డా అని చెప్పేసి. కాదనమాట, నార్మల్ గా మనం కాళ్ళతో తొక్కాలి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ షార్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్, టేక్ కేర్. నచ్చితే ఒక లైక్.